వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా డేస్ అయింది కదా. మొత్తానికి అశోక్ నగర్లో అందరూ చదవడం స్టార్ట్ చేశారన్న విషయం అర్థమైంది. చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యారు అండ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని జనాలకు అర్థమైపోయింది. సో పీపుల్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఇన్ దర్ ఓన్ వే. మెంటర్షిప్స్ తీసుకునే వాళ్ళు మెంటర్షిప్స్ తీసుకుంటున్నారు, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు. సో మొత్తానికి చదువుతున్నారు, అది అర్థమైంది. ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారు, అన్న నోటిఫికేషన్ వస్తుందా అని అడుగుతున్నారు. మరి వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తా, నోటిఫికేషన్ 6 నెలల తర్వాత వచ్చినా చదవక తప్పదు, రేపు 1 మంత్ తర్వాత వచ్చినా చదవక తప్పదు. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ ఆఫ్ ద టీజీపీఎస్సీ ఎగ్జామ్స్, స్టార్ట్ ప్రిపేరింగ్. అది నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. టైం వేస్ట్ చేయకండి. లెట్ ఇట్ కమ్ ఆఫ్టర్ 6 months ఆల్సో. బట్ మీ పోర్షన్ అయిపోయిందా? అవ్వలే కదా. సో స్టార్ట్ ప్రిపేరింగ్, రైట్. అది అలా ఉంచితే మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక 1 month బ్యాక్ నుంచి మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. ఫస్ట్ మంత్ నా మెంటర్షిప్ కాస్ట్ వచ్చేసి 2250 పెట్టాను పర్ మంత్. కానీ సెకండ్ మంత్ నుంచి దాన్ని ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ టు 3000 రూపీస్. ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నేను 3000 రూపీస్ ఛార్జ్ చేస్తా పర్ మంత్. గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలియాలి అంటే, నా ప్రజెంట్ మెంటీస్ని అడగండి. నా ప్రజెంట్ 1 month అయింది కదా, 1 month మీద 1 week అయింది. నా ప్రజెంట్ మెంటీస్ని అడిగితే ఆదిత్య అన్న మెంటర్షిప్ ఎట్లుందో, అసలు ఆయన ఏం చెప్తున్నాడో మీకు తెలుస్తుంది. నేను ఎంత బిజీ ఉన్నా అంటే, నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. మీరు చూసినట్టయితే లాస్ట్ 10-15 daysగా టైం దొరకలేదు. పాయింట్ ఏంటంటే టైం దొరకట్లేదు. సో చాలా బిజీ అయిపోయింది మెంటర్షిప్ పరంగా. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఐ విల్ అకామిడేట్. నేను పర్సనల్గా తీసుకోకపోవచ్చు, బట్ నా టీం ఉంది. మై వన్ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఉన్నారు, ఒక 3 to 4 people ఉన్నారు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. దే ఆర్ ఆల్సో డూయింగ్ మెంటర్షిప్ అండర్ మై గైడెన్స్. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ ఆస్పెక్ట్. అది పాయింట్ నెంబర్ 1 అండి మెంటర్షిప్ పరంగా. అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి నేను స్టార్ట్ చేశా, చెప్పాను కదా. ఎవ్రీడే 15 కరెంట్ అఫైర్స్ ఇస్తాను. దాంట్లో ఒక 3 ఇంటర్నేషనల్, ఒక 3 నేషనల్, 3 రీజనల్ అండ్ రిమైనింగ్ 6 questions ఏమో ఇట్ కెన్ వేరీ. సో ఐ హ్యావెంట్ ఫిక్స్డ్ లట్ 5 లాగా ఫిక్స్ చేయలేదు. 3+3+3 9 అండ్ ద రిమైనింగ్ 6 questions నేను డివైడ్ చేశాను అనమాట. ఒకరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు నేషనల్ అఫైర్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇట్లా అనమాట. సో అదే మీరు ఇప్పుడు ఎవరైతే లర్నింగ్ కంటిన్యూస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఉంది చూసారా, ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ జనరల్ ఎస్సే యూపీఎస్సీ టీజీపీఎస్సీ 1 ఈ కోర్స్ ఉంది కదా. మీరు 2 weeks బ్యాక్ నేను ఇది 1770 రూపీస్ ఉంటే నేను ఏం చెప్పానంటే, ఒక ఫస్ట్ 3 to 4 days 177 రూపీస్కి పెడతా అని చెప్పాను. కానీ అది మోర్ దెన్ 2 weeks అంతే ఉంది, అంతే ప్రైస్ ఉంది. చాలామంది తీసుకున్నారు. సో ఈరోజే దీని రేట్ పెంచేశాను, 1770 చేశాను. ఈ వీడు ఒక క్లాస్ ప్లస్ యాప్ వాడు ఇంకో 20 వేసుకున్నాడు, 1790 చేశాడు. సో ఎవరికైనా అన్న ఎందుకన్నా ఇంత కాస్ట్, ఒక్క 1 month కరెంట్ అఫైర్స్కి ఎందుకు ఇంత కాస్ట్? బయట ఇన్స్టిట్యూషన్స్ 50 రూపాయలకి 100 రూపాయలకి దొరుకుతున్నాయి కదా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, మేము అవి చదువుకుంటాము అనే వాళ్ళని నేను ఏం అనట్లేదు. బట్ లెట్స్ సీ అసలు నా కంటెంట్లో ఏముందో చూద్దాం. ఇఫ్ యూ గో ఇన్ టు మై మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్టయితే నేను ఏం చేశానంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఎవ్రీ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఉందండి, నేను 16th July రోజు స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ వీక్ 16th July థర్స్డే, అండ్ అక్కడ నుంచి మీరు ఆ వీక్ 22nd July, ఆ తర్వాత ఈ వీక్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎస్ఎస్ 2 ఉంటాయి. ఎంసీక్యూస్ అండ్ ఎస్ఎస్. ఇది ఓపెన్ అయిపోయింది. సో ఇది ఎస్ఎస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకే చెప్దాము, ఈ వీక్ ఎన్ని ఎస్ఎస్ ఉన్నాయో చూద్దాం. ఓకే, 16th July to 22nd July స్టాండర్డ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. అండ్ మీరు చూడండి పేపర్ 1 జనరల్ ఎస్సే అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇప్పుడు దీంట్లో నేను ప్రతి క్వశ్చన్ రాసి దాని కింద థీమ్స్ అని మెన్షన్ చేశాను. థీమ్స్ ఏంటి, అసలు ఏం చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మస్ట్ ఇవాల్వ్ బియాండ్ రియాక్టివ్ అడ్వైజరీస్ టు ప్రొయాక్టివ్ మల్టీ లేయర్డ్ డిటరెన్స్. క్రిటికల్లీ ఎగ్జామిన్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూస్ సీ ఫార్వర్డ్ అడ్వైజరీ అండ్ ద ఒడిస్సీ వెసల్ అటాక్. ఓన్లీ నేను ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఎస్సేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్నో చూడండి. నెక్స్ట్ చూద్దాం, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, దీనికి సంబంధించిందే. ఇప్పుడు 35% మాన్సూన్ డెఫిషియట్ అక్రాస్ 27 డిస్ట్రిక్ట్ చూడండి. దాని తర్వాత మొత్తం ఓవరాల్ చూపిస్తాం మీకు. ఈ వీక్కి సంబంధించిందే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఏం జరుగుతుంది, దాంట్లో ఏం జరుగుతుంది, కింద ప్రతి క్వశ్చన్కి ఏం రాయాలి, థీమ్. ఓకే, అట్లా మెన్షన్ చేశాను అనమాట. మహారాష్ట్ర ఉమెన్ ఫార్మర్స్ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటూ వెళ్తే ఇగో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియాస్ సెమీకండక్టర్ సెల్ఫ్ రిలయన్స్ అండర్ semicolon 2.0 is not merely an industrial policy, it is a national security imperative. Critically examine this statement with reference to 1,27,500 crore outlay and ATMP OS80 ecosystem. So I want to just show, నేను ఇవన్నీ చదవనులేండి, మీరు ఈ పర్టికులర్ ఇది ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్కి సంబంధించింది టోటల్ 39 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఒక్క వీక్కే. మీరు తర్వాత చూస్తే దీంట్లో ఎంసీక్యూస్, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోకి వెళ్ళి చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ మొత్తం ఫ్రీ కంటెంట్ ఉంది. ఫస్ట్ వీక్ మొత్తం మీరు ప్రతి ఫైల్ యాక్సెస్ చేయొచ్చు. ప్రతి ఫైల్ యాక్సెస్ చేసి అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎవ్రీడే ఏం చెప్తాను నేను, ఇందాక అన్నాను కదా LC15 అంటే లర్నింగ్ కంటిన్యూస్ 15 న్యూస్. అసలు ఏం చెప్తాను ఎవ్రీడే ఏం చెప్తానంటే, ఇప్పుడు చూడండి ఆ ఎగ్జాము ఈ పర్టికులర్ న్యూస్ ఏం ప్రయారిటీ, మన ఎగ్జామ్కి ఎంత ప్రయారిటీ ఉంది, 5 స్టారా 4 స్టారా 3 స్టారా. క్వశ్చన్ నెంబర్ 1 ఎక్కడ మ్యాప్ చేసుకుంటాం మనం, ఇది టీజీపీఎస్సీ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇది వస్తుంది. ఓకే, ఇండియా గ్రాంట్స్ మార్కెట్ అప్రూవల్ ఫర్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ QDENGA TAకి 003. ఇది ఏం జరిగింది, వాట్ ఈజ్ అసలు ఎందుకు వచ్చింది ఈ న్యూస్ అంటే కోర్ ఈవెంట్ అని రాస్తారు. On July 21, 2026, the drugs controller DGCI granted market authorization to take to Takeda Biopharmaceuticals for QDENGA under the New Drugs and Clinical Trials Rule 2029, making it India's first approved dengue vaccine for individuals aged 4 to 60. సో నా ప్రతి ఈవెంట్లో మీకు 3 కనిపిస్తాయండి. కోర్ ఈవెంట్ కనిపిస్తుంది, వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెన్స్ అండ్ కంటెక్స్ట్. వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్కి ఎందుకు ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అండ్ కంటెక్స్ట్ కనిపిస్తుంది, అండ్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అండ్ కీ టర్మ్స్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎట్లా రావచ్చు, అనలైజ్ ద క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ డెవలపింగ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ ఫర్ వెక్టార్ బార్న్ డిసీజెస్ ఇన్ ఎండమిక్ రీజన్స్. చూడండి, టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ మనం చదువుకున్నాం అవునా ఇది. సో ఇట్లా అనమాట. దాని తర్వాత మీకు ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నా, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా నేను సోర్స్ మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే ఇది చదువుతున్నారో అన్న నువ్వు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే కూడా ఐ హ్యావ్ క్లియర్లీ టేకెన్, ఓకే నేను అఫైర్స్ క్లౌడ్లో నుంచి తీసుకున్నా, DGCA రిలీజ్, దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ డైరెక్ట్లీ గో టు దట్ లింక్. అట్లా ప్రతి క్వశ్చన్కి నేను అట్లా మెన్షన్ చేశాను అనమాట. ఓకే, చూడండి ఇది చూడండి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సెకండ్ క్వశ్చన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇది ఎక్కడ వస్తుంది, తెలంగాణ పేపర్ 4. తెలంగాణ హైకోర్టు ఎన్ఫోర్సెస్ ప్రొసీజరల్ కంప్లైంట్స్ పారామీటర్స్ ఫర్ హైడ్రా లేక్ ప్రొటెక్షన్. ఇంపార్టెంట్ కదా మనకు అర్బన్ డెవలప్మెంట్లో, చాలా ఇంపార్టెంట్ కదా. హైడ్రా ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది కదా, రంగనాథ్ గారి ఇష్యూ నడుస్తూనే ఉంది కదా. సిగ్నిఫికెన్స్ ఏ విధంగా సిగ్నిఫికెన్స్ ఉంది, వైల్ హైడ్రా స్కోర్ మ్యాండేట్, ఇక ఇక్కడ కోర్ ఈవెంట్ తర్వాత నేమో ఎగ్జామ్ ప్రాక్టీస్. ఓకే, ఇట్లా అన్నమాట. సో ఇట్లా ప్రతిరోజు యూ విల్ హ్యావ్ 15 క్వశ్చన్స్ ఇన్ దిస్ వీక్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుది తీసుకుందాం, ఈ రోజుది మన వీక్ 3 కదా 37. దీంట్లోకి వెళ్తే మీకు ఈ రోజుది తీసుకుంటే ఈరోజు కూడా నేను ఆల్రెడీ పబ్లిష్ చేసేసాను, అండ్ ఈరోజు క్వశ్చన్స్ కూడా వచ్చేసాయి. సో లాస్ట్ 3 వీక్స్ 21 కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వీక్ది ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఓపెన్ కాదు, ఎందుకంటే దీనికి లాక్డ్ ఉంది కాబట్టి ఇది అవ్వదు.
లెట్ మీ షో దిస్ పర్టిక్యులర్ ఈరోజు చూపిస్తాను నేను. చూడండి, నేను ఆల్రెడీ అంటే ఇది యాక్చువల్ మీకు అవసరం లేదు, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో ఈస్ ఎవ్రీ వీక్కి యూ విల్ సీ 7 ఫైల్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ డే అండ్ ఆ 7 డేస్కి సంబంధించిన ఓన్లీ 7 డేస్ సంబంధించిన ఎంసీక్యూస్ మాత్రమే ఉంటాయి. 105 ఉంటాయి. ఇది నేను వంటని తప్పదు కదా సార్, 105 ఉంటాయి. ఎందుకంటే 15 మేబీ దీంట్లో 110 ఉన్నట్టున్నాయి, సారీ అండి. బట్ యూజువల్గా 105 ఉంటాయి. ఓకే, 15 7s 105 కాబట్టి 105 ఎంసీక్యూస్ ఉంటాయి. దీంట్లో 110 రాశాను. అండ్ దానికి ఈ వీక్కి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇందాక చూపించినట్టు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. లెట్ us టేక్ ఈరోజుది, కానీ నేను ఈరోజుది అన్నాను కదా, ఈరోజుది. అట్లనే వీక్ 2 కూడా మీకు ఆ 7 days ఎస్ఏ క్వశ్చన్స్ ఎంసీక్యూస్. అండ్ మనం ఇప్పుడు వీక్ 3లో ఉన్నాం కాబట్టి కంప్లీట్ చేసేసాను వీక్ 3 కూడా. ఈ రోజుది లెట్ us సే 5th August. ఇదిగో చూడండి, హై ప్రయారిటీ క్వశ్చన్ నెంబర్ 1 తెలంగాణ పేపర్ ఎక్కడ వస్తుంది, ఇది కోర్ ఈవెంట్. అఫ్కోర్స్ కొన్ని రిపీట్ అవుతాయి. ఇందాక మనం హైడ్రా చూసినాం, మళ్ళీ హైడ్రా వచ్చింది, దట్స్ ఓకే. బట్ న్యూస్ వస్తున్న కొద్దీ ఆ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ న్యూస్ మాత్రం ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెన్స్. అయితే ఆఫ్ లేట్ ఒక లాస్ట్ 2 weeks నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఈవెన్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ద క్వశ్చన్ అండ్ దిస్ వన్ ఆల్సో, కీవర్డ్స్ కూడా యాడ్ చేస్తున్నా. కీవర్డ్స్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చదివి పెట్టుకున్న తర్వాత కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా గురించి రాయంగానే మీ డాక్యుమెంట్స్లో హైడ్రా అని కొడితే హైడ్రాకి సంబంధించిన వర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం మీకు న్యూస్ వచ్చేస్తుంది, సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. హైడ్రా కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అర్బన్ ఇనండేషన్, ఓకే, అండ్ హైడ్రో జియోలాజికల్ మ్యాపింగ్, మున్సిపల్ రెసిలియన్స్. అసలు ఈ కంటెంట్ ఉంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, టీజీపీఎస్సీకి చాలా హై స్టాండర్డ్గా ప్రిపేర్ చేశాను నేను. ఈ క్వశ్చన్స్ టీజీపీఎస్సీ కంటే చాలా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. యూపీఎస్సీ వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. కానీ మీరు అనొచ్చు, సార్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన తర్వాత మరి ఎందుకు టీజీపీఎస్సీ అని అంటే, మనం కొంచెం స్టాండర్డ్ పెంచి ప్రిపేర్ అయితేనే కదా మనం ఈ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాము. సో అదన్నమాట నేను చెప్పేది. సో అట్లా అందుకోసం నేను చేశాను. ప్రతి పాయింట్ దగ్గర ఒక మెయిన్స్ ప్రాంప్ట్ పెట్టాను. ప్రతి దగ్గర చూడండి. ఇప్పుడు ఇది చూడండి, అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇదండి. సో ఈ విధంగా మీరు, అండ్ ఒక క్వశ్చన్ కూడా ఓల్డ్ లేదు, ఇర్రిలవెంట్ లేదు. నేను ఎట్లా తయారు చేశానంటే అది ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంకి స్టార్ట్ చేస్తే అది గ్యారంటీగా లాస్ట్ 24 hours నుంచి 36 hours మధ్యలో ఉన్న ఈవెంట్ని మాత్రమే, అది కూడా వెరిఫైడ్ ఈవెంట్, డెవలపింగ్ స్టోరీ కూడా కాదు, వెరిఫైడ్ ఈవెంట్. దానికి సోర్స్ ఉండాలి. ఊరికేనే సోర్స్ లేకుండా నేను ఏది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సోర్స్ పిఐబి, మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, అట్లా అన్నమాట. సో ప్రతిదానికి సోర్స్ ఉండాలన్నమాట. మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి. సో దీనికోసం దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఇందుకోసమే నాకు చాలా టైం పట్టింది. ఎవ్రీడే వాటి మీద కూర్చొని ఆ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి, ఆ క్వశ్చన్ అక్కడ నుంచి, అంత సమయం కేటాయించిన కాబట్టి అసలు నాకు ఏం చేద్దామని టైం దొరకలేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ అన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా టు గెయిన్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్. ఊరికే మెయిన్స్లో మనం స్టాటిక్స్ రాస్తాం, బాగానే ఉంటుంది స్టాటిక్స్, కానీ స్టాటిక్స్కి పక్కన కరెంట్ అఫైర్స్ ఉంటేనే మనకి మార్కులు పడేవి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు అన్నంలో పప్పు పక్కన మిక్చర్ వేసుకున్నట్టు ఇది ఉంటేనే నీకు మజా వస్తుంది. సో ఊరికేనే స్టాటిక్స్ రాసేస్తే సరిపోదు. స్టాటిక్స్ రాసి రిలవెంట్ న్యూస్ రాయాలి. నేను ఇప్పుడు నా మెంటర్షిప్లో అందరికీ అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నా మెంటీస్ ఉన్నారు కదా, దే ఆర్ రైటింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్స్. ఒక్కొక్కరు అద్భుతంగా ఆన్సర్స్ రాస్తారు. ఒక్కొక్క రోజు 10, 12 రాస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఫుల్ జామ్ ప్యాక్ అయిపోయిందండి. కానీ వాళ్ళకి నేను మెంటర్షిప్ చేస్తుంటే ఎవ్రీడే నాకు 4-5 సబ్జెక్టులు చదువుతున్నట్టుంది, మళ్ళీ రివిజన్ అవుతూ ఉందన్నమాట.
సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ మెంటర్షిప్. అదండి, ఇది చెప్దామని చేశాను. అండ్ ఇది కాకుండా ఇంకొకటి, ఇది ఆల్రెడీ తెలుసు మీ అందరికీ, ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో చెప్పాము. ఇదేమో ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏమో ఈ 1700 రూపీస్ ఉంది కదండి, ఇదేమో ప్యూర్లీ ఇంత డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మీకు ఇది అర్థమైపోయి, ఇందాక నేను చూపించిన కంటెంట్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది దాంట్లో ఎంత దమ్ము ఉందో. ఆ పర్టికులర్ కంటెంట్లో అంత ఆషామాషిగా ఏదో ఊరికే రాసిన కంటెంట్ కాదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ కంటెంట్. అండ్ సెకండ్ థింగ్, సరే నెక్స్ట్ చూస్తే వీఆర్ ఆల్సో మా బ్రదర్ కూడా చేస్తున్నారు కదా, ఒక ఎవ్రీడే వీడియో పెడుతూ ఉంటాడు కదా, సిఏ జిఎస్ డైలీ టెస్ట్. ఇది ఎవ్రీ మంత్లీ మేము రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీడే యూ కెన్ సీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్. ఒక 14 క్వశ్చన్స్ ఏమో, ఇప్పుడు మీరు చూడండి, ఒక 14 క్వశ్చన్స్ ఏమో దీంట్లో యూ విల్ సీ ఆన్ జనరల్ స్టడీస్ ఉంటాయి. ఒక 10 క్వశ్చన్స్ ఏమో కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇది యూ కెన్ టేక్ ఇట్. ఆర్ ఓన్లీ సార్ మాకు ఓన్లీ కరెంట్ అఫైర్సే కావాలి అనుకుంటే ఎవ్రీ డే 10 కరెంట్ అఫైర్స్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది 119 రూపీస్ నామినల్ ఛార్జ్ పెట్టాము. లేదు సార్ ఇందులో ఉన్న 10 క్వశ్చన్సే దీంట్లో కూడా ఉంటాయి సేమ్, ఓకే, రిపిటేషన్. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ విల్ గెట్ జనరల్ స్టడీస్ ఆల్సో. జనరల్ స్టడీస్లో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఒకసారి ఇంగ్లీష్ బిట్లు పడతాయి, ఓకే, లాజికల్ రీజనింగ్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ దీంట్లో ఉంటాయి, ఓకే, జనరల్ స్టడీస్లో. సో ఇది కూడా తీసుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే ఎవరైతే ప్రిపేర్ అవ్వట్లేదో బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఓకే, నేను వాళ్ళకి ఒకటే ఏం చెప్తా అంటే మీరు ఏదో ఒక కోర్స్కి ఎన్రోల్ అవ్వండి. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సొసైటీ. మీరు ఏ ఇన్స్టిట్యూట్ని తీసుకోండి, నాదే కాదు, ఎనీ ఇన్స్టిట్యూట్, బట్ ఎన్రోల్, దేనిలో దాంట్లో ఎన్రోల్ అయ్యి డబ్బులు కట్టి కనీసం రోజుకి 2 క్వశ్చన్లు అనేది చదవండి, 2-3 అనేది చదవండి, ఓకే. ఇమాజిన్ చేయండి, నెక్స్ట్ 6 మంత్స్లో రోజుకి 3 క్వశ్చన్లు చదివితే ఎన్ని అవుతాయండి? అట్లీస్ట్ మీకు ఒక గుడ్ నెంబర్ ఆఫ్, రోజుకి ఒక 5 చదువుదాం, 5 × 180, ఓకే, 900 క్వశ్చన్లు చదువుతారు మీరు. అంటే ఇప్పుడు మీకు రోజు 5 చిన్నగా అనిపిస్తుంది, బట్ ఇమాజిన్ ఒక డౌన్ ద లైన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఎవ్రీ డే యూ రీడ్ 5 క్వశ్చన్స్, మీకు 900 బిట్లు అవుతాయండి. 900 బిట్స్ అవుతాయి. మీకు ప్రిలిమ్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ కండక్టింగ్ ద టెస్ట్ అండ్ వాళ్ళ మెటీరియల్ చాలా విధాలుగా వాళ్ళు ఇస్తున్నారు. సో మీ ఇష్టం, మీరు ఏ కోర్సు, ఏ మెటీరియల్, ఏ మెంటరు ఎవరినైనా పెట్టుకోండి, మీ సీనియరు, మీ జూనియరు, పాత ఫ్యాకల్టీ, కానీ స్టార్ట్ ప్రిపేరింగ్, ఓకే. నా సంగతి తెలుసు కదా, నేను ఎప్పుడు నాది తీసుకో అని ఎప్పుడు చెప్పాను. నేను ఒకటే చెప్పేందంటే యూ స్టార్ట్ ప్రిపేరింగ్, అట్లీస్ట్ మూవ్ ఫార్వర్డ్, ఓకే. రన్నింగ్ కాకపోతే వాకింగ్ కాకపోతే ఎందుకు క్రాలింగ్ అంటాం కదా, పాకడం, అదన్నా చేయండి అంటున్నాను నేను. అదండి సంగతి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పేశాను, దాని తర్వాత మెంటర్షిప్ గురించి కూడా చెప్పేశాను. నెక్స్ట్ చాలామంది అన్న ఈఓ నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇంకా దాని గురించి డీటెయిల్స్ రాలేదండి. మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఈఓ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని నన్ను రోజు చాలామంది అడుగుతున్నారు. అది ఐడియా లేదు ఇంకా. వీళ్ళు అనుకుంటున్నాం కానీ పైనుంచి ఇన్ఫర్మేషన్ చాలా ట్రై చేస్తున్నాం ఇంటర్నల్ సోర్సెస్ నుంచి, కానీ ఒక రైట్ అవుట్పుట్ రావట్లేదు అక్కడ నుంచి. అదొకటి ఉంది. అండ్ గ్రూప్ 1 ఏంటిది అని అడిగితే కొంతమంది ఏమో దసరా కానుకగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది, ఓకే. కొంతమంది ఏమంటారంటే అసలు ఈ ఇయరే రాదు అంటారు. నేనేమంటా అంటే అసలు ఈ ఇయర్ రాకపోతే గొడవనే లేదు. ఎందుకంటే మనది ప్రిపరేషన్ అయిపోయిందా, నా పాయింట్. మన ప్రిపరేషన్ అయిపోతే, సార్ నా ప్రిపరేషన్ అయిపోయింది అని నేను 100 మందిలో అడిగితే గట్టిగా 2-3 ఎత్తారేమో చేతులు. మిగతా వాళ్ళందరేమో అన్న నా ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు అన్న స్టేజ్లో ఉన్నారు. అన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము కానీ కంటిన్యూ అవ్వట్లేదు అని కొంతమంది ఉన్నారు. కొంతమందికి ఏమో డౌట్ఫుల్గా ఉన్నారు. ఇట్లా రకరకాల పీపుల్ ఉన్నారు. మరి అట్లాంటప్పుడు అర్జెంటుగా నోటిఫికేషన్ తీసుకొని, నోటిఫికేషన్ రాగానే మళ్ళీ అందరం మరి పొలోమని పోయి టీజీపీఎస్సీ ముందు దగ్గరికి వెళ్ళి మళ్ళీ సార్ రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ కొంచెం మెల్లగా పెట్టండి సార్, అవుతలే సార్, మనకి ప్రిపరేషన్ కాలేదు సార్, తెలుగు అకాడమీ బుక్కులు లేవు సార్ అనడం ఎందుకు?
సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అయ్యి రెడీ పెట్టుకోండి. లేటెస్ట్ ఇప్పుడు దసరా కాకపోతే సంక్రాంతికి అని ఇస్తారు కదా. అండ్ మీరు ఎట్లాంటి వాళ్ళు, వద్దురా బాబు ఈ ఎగ్జామ్స్ రాయకండ్రా అంటే, లేదు లేదు మే అందరు నహీ జాऊंगी మే దేకుంగి అంటారు కదా బ్రహ్మానందం, మీరు ఆ టైపు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసే తీరుతామంటారు. మరి అంత డిటర్మైన్డ్గా ఉన్నప్పుడు స్టార్ట్ ప్రిపేరింగ్. నేను వద్దు అని చెప్తే వినరు, కాబట్టి ఖచ్చితంగా రాస్తారు. మరి రాస్తాము అని డిసైడ్ అయిన వాళ్ళు ముందే చదివి పెట్టుకోండి. దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటా అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. దాహం వేస్తుంది అని తెలిసినప్పుడు బావి తవ్వుకొని పెట్టుకోవాలి. అది నేను చెప్పేది. చాలా సందర్భాలు ఇదే చెప్పాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు వాట్ ఎవర్ వీ కెన్ రిలేట్ దిస్. ముందే రెడీ అయి పెట్టుకోవడం ఇది చాలా చాలా బెటర్. ఎన్నిసార్లు చెప్పినా ఇదే పాయింట్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈ మెంటర్షిప్ కానీ ఇది కానీ ఐ కెన్ హెల్ప్ యూ. నా నెంబర్ కింద పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్స్లో కూడా పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.